హాయ్ హలో టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 3 పేపర్ 2కు సంబంధించిన హిస్టరీ బిట్స్ 1 to 50 క్వశ్చన్కి సంబంధించిన కీ ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇక్కడ రచయితలు వారికి సంబంధించిన గ్రంథాలు ఇచ్చి జతపరచమని అడిగారు. కాతంత్ర గ్రంథం రచించింది శర్వవర్మన్. బృహత్ కథ గుణాఢ్యుడు. గాథ సప్తశయి హాలుడు. స్పృహల్లేఖ నాగార్జునుడు. ఆన్సర్ ఆప్షన్ 3 A4 B1 C2 D3. క్వశ్చన్ నెంబర్ 2, వరంగల్ కోటకు సంబంధించి కింది ప్రవచనాలను పరిగణించండి. ఏ. గణపతి దేవుడు వరంగల్లో రాతికోట నిర్మించెను. బి. రుద్రమదేవి మట్టికోట నిర్మించెను. సి. కోట లోపల 4 హంసతోరణాలను నలుపు అగ్గురాయితో నిర్మించారు. డి. ప్రతి తోరణంలో 2 స్తంభాల మరియు సింహపు కండలీకరణలు కలవు. ఆన్సర్ ఆప్షన్ 2 సి మరియు డి మాత్రమే సరైన సమాధానం. థర్డ్ క్వశ్చన్, క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం రచించెను. బి. రామేశ్వర పండితుడు గోలకి మఠం స్థాపించెను. సి. కాలముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు. డి. పురుషార్థ సారంను శివదేవయ్య రచించును. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు డి. క్వశ్చన్ నెంబర్ 4, కింది ప్రకటనల్లో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. బుద్ధపాదములు ప్రసిద్ధ పూజ వస్తువులు. బి. బైరాగుల గుట్టలో 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు. సి. నేలకొండపల్లి స్తూపం వరంగల్ జిల్లాలో ఉంది. డి. శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 5, క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. రుంజాలు దేశతిమ్మర్లు వాళ్ళు విశ్వబ్రాహ్మణుల నుండి విరాళాలు స్వీకరిస్తారు. బి. సాధనశూరులు కేవలం పద్మశాలీల నుండి విరాళాలు స్వీకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించెను. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 1, 2014. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వారిలో ఎవరు ప్రభుత్వం మరియు ఇతర తెలంగాణ ఉద్యోగాల యొక్క వేతనాలను నిర్ణయించడంలో ప్రభుత్వం నిరంతరం హాని చేస్తుందని, ఇది ఎంతో శోచనీయమని వ్యాఖ్యానించిరి. దీని ఆన్సర్ నాకు క్లారిటీ లేదు, తెలిస్తే అప్డేట్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 8, ఏ శాతవాహన చక్రవర్తి నాణాలు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని కలిగి ఉన్నాయి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 సిరి శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది ప్రతిపాదనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించుటకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. బి. శ్రీకృష్ణ కమిటీ అనేక వాటాదారుల నుండి సూచనలు మరియు అభిప్రాయాలను కోరి 20,000 విజ్ఞప్తులను స్వీకరించింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది ప్రకటనలను పరిగణించుము. ఏ. ముదిగొండ చాళుక్యులు కొరవిసీమలో తూర్పు భాగాన్ని పాలించారు. బి. కొరవిసీమ తూర్పు ప్రాంతాన్ని మచిలీపట్నం అని పిలిచేవారు. సి. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. డి. రణమర్దుని కుమారుడు కుసుమాయుద్ధుడు తూర్పు చాళుక్యులకు చెందిన 1వ అమ్మరాజుకు సమకాలికుడు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 11, క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. నాయక బిరుదు మరియు నాయంకర హక్కులను పొందిన మొదటి వెలమ పాలకుడు రేచర్ల రుద్రుడు. బి. 2వ ప్రతాపరుద్రుని శత్రువులను అణిచివేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రసాదిత్యుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందాడు. ఆన్సర్ ఆప్షన్ 1 బి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 12, విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంపకవి ఏ భాషలో రచించాడు. ఆన్సర్ ఆప్షన్ 3 కన్నడ. క్వశ్చన్ నెంబర్ 13, సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 సడక్ బంద్ పబ్లిక్ గార్డెన్స్. క్వశ్చన్ నెంబర్ 14, క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ. వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. బి. కొన్ని పరిస్థితుల్లో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాను పనిచేసేందుకు అంగీకరించిన వ్యక్తిని బగేలా అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 15, ఇక్కడ నాయకుల పేర్లు వారు స్థాపించిన సంస్థల పేర్లు ఇచ్చి జతపరచమని అడిగారు.
కె శ్రీనివాసరావు, తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ. ప్రొఫెసర్ కె జయశంకర్, తెలంగాణ ఐక్యవేదిక. కె మనోహర్ రెడ్డి, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. మధు కె రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఆన్సర్ ఆప్షన్ 1 A4, B3, C1, D2. క్వశ్చన్ నెంబర్ 16. క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ, ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. బి, చార్మినార్ యొక్క వాస్తుశిల్పులు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమన్ల సైనిక స్థావరాల యొక్క ప్రణాళిక కూడా అనుసరించారు. ఆన్సర్ ఆప్షన్ 3 A, B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 17. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం, మెదక్. క్వశ్చన్ నెంబర్ 18. రామ్జీ గోండుకు సంబంధించి ఇక్కడ 4 ప్రకటనలు ఇచ్చి సరైన సమాధానం ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 B, C మరియు D. క్వశ్చన్ నెంబర్ 19. గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు. ఆన్సర్ ఆప్షన్ D షియా మతం. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వారిలో ఆసఫ్ జాహీల కాలంలో భారతదేశపు మొదటి ఉర్దూ కవయిత్రిగా పరిగణించబడింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 మహాలక చందాబాయ్. క్వశ్చన్ నెంబర్ 21. క్రింద పేర్కొన్న కుతుబ్షాహీ కాలం నాటి కవులను కాలానుక్రమంగా అమర్చమని అడిగాడు. ఫస్ట్ పొన్నగంటి తెలంగాణార్యుడు, నెక్స్ట్ సారంగు తమ్మయ్య, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న. ఆన్సర్ ఆప్షన్ 3 D, B, A, C. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిని జతపరచుము. ఎల్లాప్రగడ సీతాకుమారి, ఉజ్వలానారి, ఇల్లందుల సరస్వతీదేవి, జాతిరత్నాలు, సోమరాజు ఇందిరాదేవి, శాకుంతల, పాకాల యశోదారెడ్డి, అమరజీవులు. ఆన్సర్ ఆప్షన్ 4 A3, B4, C1, D2. క్వశ్చన్ నెంబర్ 23. మొదటి సాలార్జింగ్ సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. ఏ, 1865లో మొదటి సాలార్జింగ్ జిల్లాబందీ వ్యవస్థ ప్రవేశపెట్టెను. బి, ఈ వ్యవస్థ కింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు. సి, జిల్లాలో మహబూబ్ నగర్ పెద్దది. డి, తాలూక్దార్ లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి. ఆన్సర్ ఆప్షన్ 1 A మరియు D సరైనవి. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఏ, ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. బి, భారత మహిళా సమాజాన్ని సీతాబాయి ప్రారంభించింది. సి, మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాన్ని జోగిపేటలో నిర్వహించారు. డి, ఆంధ్ర యువతి మండలి హైదరాబాద్లో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 4 B, A, C, D. క్వశ్చన్ నెంబర్ 25. 1941లో సురవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థ గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 విజ్ఞానవర్ధిని పరిషత్. క్వశ్చన్ నెంబర్ 26. ఏరువాకను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందింది. ఆన్సర్ ఆప్షన్ 1 గణపతి దేవుడు. క్వశ్చన్ నెంబర్ 27. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరిన మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వతంత్ర పార్టీ. క్వశ్చన్ నెంబర్ 28. వేమ్లవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతిదుర్గ్ని మెప్పు పొందాడని ప్రస్తావించారు. ఆన్సర్ ఆప్షన్ 2 అరకేసరి 2. క్వశ్చన్ నెంబర్ 29. మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. ఏ, 1952 నాటి మొదటి సాధారణ ఎన్నికలలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 42 సీట్లు గెలుచుకుంది. బి, 15 మంది క్యాబినెట్ మంత్రులు మరియు 9 మంది సహాయ మంత్రులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆన్సర్ ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. తెలంగాణ తల్లి భావన మొట్టమొదట దాశరథి రంగాచార్యులు ప్రతిపాదించెను. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడింది. తెలంగాణ తల్లి గురించిన మనోభావములు మొదట ప్రపంచ తెలుగు సమావేశంలో వ్యాప్తి చేసిరి. ఆన్సర్ ఆప్షన్ 2 A మరియు D సరైనవి. క్వశ్చన్ నెంబర్ 31. క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయం నిర్మించింది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3 సూరిటి అప్పయ్య. క్వశ్చన్ నెంబర్ 32. క్రింది ప్రకటనలో సరైనవి ఏవి. ఏ, శ్రీ పర్వతస్వామి విష్ణుకుండినుల కులదైవం. బి,
చిన్నమరూరులో కాలముఖ కేంద్రం వర్ధిల్లింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 33 ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ సంగీతము మరియు నృత్యంలో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలు తవాయిఫ్లు. తవాయిఫ్ల నృత్యాలను చూసేందుకు ఆసఫ్జాయిలు దఫ్తర్-ఈ నిషాన్ కంచెన్ కచేరీలను నిర్మించారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు. క్వశ్చన్ నెంబర్ 34 మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. హైదరాబాద్ మెడికల్ స్కూల్ 1846. మొదటి హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ 1888. నిజామియా అబ్జర్వేటరీ 1908. రెండవ హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ 1889. ఆన్సర్ ఆప్షన్ 4 A3 B4 C1 D2. క్వశ్చన్ నెంబర్ 35 ఆసఫ్జాయిల కాలంలో నిర్మించిన చెరువులు జలాశయాలు అవి పూర్తయిన సంవత్సరాన్ని బట్టి కాలానుక్రమంగా అమర్చండి అని అడిగారు. ఫస్ట్ మీర్ అలాం చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువు, వైరా జలాశయం, దిండి జలాశయం. ఆన్సర్ ఆప్షన్ 2 B, A, D, C. క్వశ్చన్ నెంబర్ 36 సరికాని జత ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆసామీ షిక్మాస్. రక్షణ కల్పించబడని కౌలుదారు. క్వశ్చన్ నెంబర్ 37 ఇక్కడ ఇక్ష్వాకుల పాలకులను కాలానుక్రమంగా అమర్చమన్నాడు. ఫస్ట్ వాసిష్ఠపుత్ర శాంతమూల, నెక్స్ట్ మాదరీపుత్ర వీరపురుషదత్త, తర్వాత ఇహుబల శాంతమూల, రుద్రపురుషదత్తుడు. ఆన్సర్ ఆప్షన్ 1 B, A, C, D. క్వశ్చన్ నెంబర్ 38 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మెన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన శిల్పి. ఆన్సర్ ఆప్షన్ 1 బెల్జియం. క్వశ్చన్ నెంబర్ 39 క్రింది వాటిలో ఏ చిహ్నం కాకతీయ వాస్తుశిల్ప కళలపై చిత్రీకరించబడలేదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 దయ గజకేసరి చిహ్నం. క్వశ్చన్ నెంబర్ 40 ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఏ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు 1932. బి ఆంధ్రజన కేంద్ర సంఘం మొదటి సమావేశం 1923లో జరిగింది. సి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం 1930. 1935లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. కాలానుక్రమంగా అరేంజ్ చేస్తే ఆప్షన్ B, C, A, D వస్తుంది. ఈ ఆప్షన్ అయితే ఇందులో లేదు. సో అఫీషియల్ కీ వచ్చే వరకు వెయిట్ చేయాలిక. క్వశ్చన్ నెంబర్ 41 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగారు. సెప్టెంబర్ 3, 1952 నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది. బి సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. సి హైదరాబాద్లో పోలీసుల కాల్పులలో కొంతమంది విద్యార్థులు మరణించారు. డి కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. ఆన్సర్ ఆప్షన్ 2 A, B మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 42 క్రింది వారిలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్ మొదటి అధ్యక్షుడెవరు. ఆన్సర్ ఆప్షన్ 1 కామత్ పెర్సాద్. క్వశ్చన్ నెంబర్ 43 సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాల హైదరాబాద్లో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల. బి అది 1824లో ప్రారంభమైంది. సి 1834 దానిని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డు ఆధీనంలోకి తెచ్చారు. డి WH విల్కిసన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డుకు మొట్టమొదటి డైరెక్టర్ అయ్యాడు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు బి. క్వశ్చన్ నెంబర్ 44 శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి. శాతవాహనులు కుల నియమాలను కఠినంగా పాటించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 45 క్రింది వాటిలో దేనిని మొదట్లో జిల్లుఖానా అని పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 చార్ కమాన్. క్వశ్చన్ నెంబర్ 46 క్రింది ప్రకటనలో సరైనవి ఏవి. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రచించాడు. దీనిని గ్రంథాలయాల నిర్వహణ కొరకు మరియు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలను ప్రోత్సహించడానికి రచించాడు. ఆన్సర్ ఆప్షన్ 2 A మరియు B రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 47 సరికాని జత గుర్తించమని అడిగారు. విక్రమేంద్రవర్మ 1 మహాకవి, మాధవవర్మ 3 త్రికుట మలయాధిప, ఇంద్రవర్మ 2 విష్ణుకుండిన వాకటక వంశద్వాయలంకర, మాధవవర్మ 2 జనాశ్రయ. ఆన్సర్ ఆప్షన్ 2 మాధవవర్మ 3 త్రికూట మలయాధిప.
క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వారిలో నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరు? ఆప్షన్ 3 విలియం పామర్. క్వశ్చన్ నెంబర్ 49. క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? దళితులకు సేవ చేయడానికి 1912లో భాగ్యరెడ్డి వర్మ స్వస్తిక వాలంటరీ కార్ప్స్ను ప్రారంభించాడు. అరిగె రామస్వామి సున్నిత బాల సమాజం స్థాపించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు. దళిత యువత అభివృద్ధి కొరకు బిఎస్ వెంకట్రావు 1930లో అంబేద్కర్ యూత్ లీగ్ ప్రారంభించాడు. సామాజిక మరియు రాజకీయ స్వాతంత్రం కొరకు దళితుల ఐక్యతకు బత్తుల శ్యామ్ సుందర్ పనిచేశాడు. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, C, D అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 50. కుతుబ్షాయిల భవనంలో వాటి యొక్క ప్రయోజనాలు ఇచ్చి జతపరచమని అడిగారు. జమాదర్ ఖానా, రాజు అల్మారా లేక బీరువా. ఖార్ఖానా, రాజవస్తువుల భాండాగారం మరియు పరిశ్రమలు. లాల్ మహల్, రాజసేవకుల కోసం ఇల్లు. దారుల్ షిఫా, సాధారణ ఆసుపత్రి లేదా ప్రజా దవాఖానా. ఆన్సర్ ఆప్షన్ 3 A5, B4, C2, D1.